అందరికీ నమస్కారం. ఈరోజు వరంగల్ జిల్లా శాండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో మరి జరిగిన 31వ తారీఖు జరిగిన ఎన్నికలలో మరి గెలుపొందిన మన శ్రీనివాస్ నాయుడు గారికి, అలాగే మరి యాకూబ్, కిషోర్, ఇంకా ఈ లారీ అసోసియేషన్లో ఉన్న మెంబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమము మా డివిజన్లో జరగడం మరి నేను చాలా గర్వంగా భావిస్తున్నా. మీరు మీ సమస్యలు నేను గత 5 సంవత్సరాల నుంచి అయితే నేను చూస్తూనే ఉన్నా. ఎప్పుడు ఏమంటారు మన కేసీఆర్ కాలనీ వాళ్ళతో మీకు ఎప్పటికీ వెళ్ళే ఉంటుంది. నాకు వాళ్ళు ఊరికే నాకు మెసేజ్లు పెట్టడము, అన్న లారీలు లేబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం, లారీలు లేబట్టి ఇటు పోలీసు వాళ్ళు అంటే మీ సమస్యలు చాలా పెద్దవి. కానీ ఏది ఏమైనా కూడా మీకు ఇంత మంచి ప్లేసు ఇక్కడ ఆడపిల్ల దొరకడం, మరి ఈ ప్లేసు గురించి కూడా మరి మేము కూడా మాట్లాడడం జరిగింది. మరి గత ఎవరు మన సుచరాజన్న తోని కూడా మేము కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఈ ప్లేసు మరి ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనా కూడా మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నా. అలాగే మీ సమస్యలు ఏమున్నా కూడా ఒక వేదిక కావాలంటే మనం ఒక అసోసియేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. ఒక వేదిక మనకు అది లారీ ఓనర్లకు, లారీ డ్రైవర్లకు మంచి ఏమంటారు కమ్యూనికేషన్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం ఏదైనా కూడా. మళ్ళా మీరు దేశానికి ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. అంటే చాలామంది అంటారు కదా లారీ ఓనర్లు, లారీ డ్రైవర్లు, మీరు లేని దేశం నడవది. ఏదైనా నేను గర్వంగా చెప్తాను, మీరు లేని దేశమే నడవది. ఎందుకంటే మీరు ఒక్కరోజు సమ్మె అని మీరు కూర్చునేదనుకో ప్రభుత్వం దిగస్తుంది మీ దగ్గరికి. అంటే ఏదైనా కూడా మీతోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు కీలకం కాబట్టి మీరే కీలకం. నా దృష్టిలో చెప్తున్నా, ఇప్పుడు మన దేశానికి ఆర్మీ వాళ్ళు ఉంటారు. చాలామంది ఏమంటారు అంటే ఆర్మీ వాళ్ళు దేశంలో ఏంటంటే వాళ్ళు సస్తరా భక్తరా అనే క్రమంలో వాళ్ళను మనం చాలా గర్వంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన దేశం గురించి వాళ్ళు కొట్లాడతారని. సరే వాళ్ళు యుద్ధం ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ మీరైతే 24 hours యుద్ధం చేస్తూనే ఉంటారు. మీరు ఏదైనా చెప్తే కదా. ఎందుకు అంటే రియల్గా కూడా మీరు బయటికి పోయిందంటే ఒక 10-15 రోజులు 15 రోజులు బయటికి పోయి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇంట్లో టెన్షన్ ఉంటుంది. ఒక యుద్ధం జరిగినప్పుడే ఆర్మీ వాళ్ళకు అరే నా కొడుకు అక్కడ యుద్ధం జరుగుతుంది, మరి ఏంది పరిస్థితి ఏంది అని తల్లిదండ్రులు బాధపడతారు. కానీ ఒక ఎప్పటికీ నెలకు ఒక 15-20 రోజులు కుటుంబం బాధపడుతుంది. అంటే అది ఒక లారీ వాళ్ళ గురించే. లారీ వాళ్ళ గురించి కుటుంబం బాధపడుతుంది, పిల్లలు బాధపడతారు. మా తండ్రి లేదని చెప్పని అంటే నేను నా చిన్నప్పుడు చూసిన, నేను మా ఇంటి పక్కనే మా ఇంటినే కిరాయికి ఉండే ఒక లారీ డ్రైవర్, లారీ డ్రైవర్ కిరాయికి ఉండే. వాళ్ళు ఆయన పోయిందంటే ఒక 15 రోజులు పోయేది, పిల్లలు మాతోనే ఆడుకునేది. అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా పోయిందంటే ఒక 15 రోజులు పోయేది. ఆయన అరే మీ డాడీ రా అంటే అన్న పోయిందన్న, ఎటు పోయిండు అంటే లారీ డ్రైవర్ పోయిందంటే 15 రోజులు 20 రోజులకు వచ్చేది అన్నట్టు. అంటే వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళకు ఒక ఏమంటారు ప్రేమ అనురాగాలు కూడా లేకుండా అయిపోయింది. అంటే మీరు అంతగానం మీరు దేశం గురించి మీరు చాలా కష్టపడతారని చెప్తాను నేను. అంటే మీరు లేనిది మనకు దేశం నడవది. కాబట్టి ఏదేమైనా కూడా మరి మీరందరూ మీ కుటుంబాలతోని మంచిగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఇప్పుడు అన్నను కూడా నేను చెప్పేది ఏంటంటే పాత కొత్త అనేది ఏం లేదు, మన ప్రాంతీయత అనేది కూడా ఏం లేదు. మనం అందరం కలుపుకోవాలి. ఎవరైనా కూడా పాత వాళ్ళని కలుపుకోవాలి, కొత్త వాళ్ళని కలుపుకోవాలి. నువ్వు గెలిచినావు అయిపోయింది, నీకు ఇన్ని ఓట్లు పడ్డాయంటే నీ మంచితనమే. కాబట్టి మీరు కూడా నువ్వు ఆ మంచితనంతో అందరినీ కలుపుకోపోయి దీని అసోసియేషన్ను మంచి నెంబర్ 1గా ఉంచాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా తమ్ముడు భూపాల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ముగిస్తున్నా. థ్యాంక్ యూ.